ఎవరైతే ప్రార్థించేవారుగా ఉంటారో వారు క్షేమంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. దావీదు క్షేమంగా ఉన్నాడు. ఎన్నో ప్రమాదాలు తన చుట్టూ ఉన్నాయి. దావీదు జీవితాన్ని మనం చదివితే దావీదుకి పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు కొన్ని కాదండి, ఎన్ని రకాల ప్రమాదాలు దావీదు చుట్టూ ఉన్నాయో. కానీ ఎక్కడ కూడా దావీదు ఆ ప్రమాదాలలో పడిపోకుండా దేవుడు అతన్ని కాపాడాడు. కారణం ఏంటి అనంటే దావీదు దేవునికి మొరపెట్టేవాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును అని, అంటే ఆయన ప్రార్థించుతూ ఉంటాడు, ప్రభు అతన్ని కాపాడుతూ ఉంటాడు, సంరక్షిస్తూ ఉంటాడు, భద్రపరుస్తూ ఉంటాడు. అలాగా నువ్వు నేను మనం ప్రార్థించేవారిగా ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు, నీ కుటుంబము క్షేమంగా ఉంటుంది, సంఘము కూడా క్షేమంగా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక.